హాయ్ అండి. ఈరోజు వంకాయలు కాల్చుకుంటున్నానండి. పచ్చిపులుసు చేసుకుందామని మనకు పొయ్యిలు లేవు కాబట్టి కొద్దిగా నూనె రాసుకొని గ్యాస్ మీదే పెట్టుకున్నానండి. చక్కగా కాలిపోతున్నాయి. తర్వాత పచ్చిపులుసు చేసుకుందాం. పులుసుకు కావాల్సినవి చింతపండు అండి, నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నా, వంకాయలు ఉడకబెట్టుకున్నా, పచ్చిమిర్చి అండి, పచ్చిమిర్చి వేపుకోవాలి. బాండీ పెట్టుకున్నా, వేపుకున్నాం. చింతపండు వేసుకుంటే అండి నానుతుంది కదా కొన్ని వేడి నీటిలోను. ఇప్పుడు మిక్సీ ఆడుకున్నామండి. ముందు 2 ఉల్లిపాయ రేకలు వేసుకున్నా. ఇప్పుడు పచ్చిమిరకాయలు, జీలకర్ర వేపుకున్నాం కదండి, అందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇప్పుడు మిక్సీ ఆడుకుందాం. దీనికి సరిపడా మిక్సీ వేసేది గళ్ళుప్పు వేసేసుకొని మిక్సీ ఆడుకుందాం. చక్కగా మిక్సీ ఆడేసుకున్నామండి. ఆల్రెడీ చింతపండు చక్కగా జ్యూస్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇందులో కలిపేసుకుందాం. ఇందులో వేసేసుకుందామండి. వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. అలాగే ఆనియన్ నోట్ కట్ చేసుకున్నాను, అది కూడా ఇందులో వేసేసుకుందాం. వంకాయ బాగా చేసుకున్నాం కాబట్టి ఆ వంకాయలని చక్కగా ఒకసారి చూసుకుని పురుగులు ఏమైనా ఉంటాయో చూసుకొని అప్పుడు అందులో కలిపేసుకుందాం. ఏమి లేదని తేడా కలిపేసుకుందాం. చక్కగా వంకాయ శుభ్రంగా అండి మనం కాల్చుకున్నాం, ఏమీ లేదు, చక్క భలే వచ్చింది. ఇప్పుడు ఇది ఒకసారి ఇలా నలిపేసుకుని కలిపేసుకుందాం. మిక్సీ ఆడుకుంటే బాగోదు, మరీ మెత్తగా అయిపోద్ది. ఇందులో వేసేసుకుంటున్నానండి వంకాయ గుజ్జు. ఈరోజు మా చిన్నమ్మాయికి తినాలనిపించిందంట వంకాయ. పచ్చి వంకాయలు ఉన్నాయి, చూసింది, అమ్మ పచ్చి పులుసు చెయ్యి తిందాము అందు పొద్దున్నుంచి. అలా మిక్స్ చేసుకోవటం, ఉప్పు చూసుకొని సలపతి కొంచెం వేసుకుంటే అయిపోద్ది. పచ్చిపులుసు అయిపోయిందండి. కొద్దిగా తీసేసుకుని అప్పుడు బెల్లం వేసుకుందామండి. ఇంట్లో మా పెద్దమ్మ ఏమన్నా తిందాం, ఆ పాప గురించి తీసేసి ఇప్పుడు మేము బెల్లం వేసుకుంటాం. ఇందులో అండి బెల్లం మిక్సీ ఆడేసుకున్నాను, గమ్మున కరుగుద్దని వేసుకుని కలుపుకున్నాం. ఎవరి టేస్ట్ తగ్గేటల్లా అయిపోయిందండి వంకాయ పచ్చిపులుసు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుందండి.